హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను నా షేర్స్ అన్నీ కూడా అమ్మేశాను. నేను ఆల్రెడీ 9300 లెవెల్‌లోనే కొన్ని డేస్ బ్యాకే నేను నా షేర్స్ అన్నీ అమ్మేసి 100% క్యాష్‌లో ఉన్నాను. సో, ఎందుకలాగా నా షేర్స్ అన్నీ అమ్మేసాను? నేను ఏ షేర్ ఇప్పుడు ఈవెన్ దో 12,000 నుంచి 9300, 9500 రేంజ్‌లో ఉన్నా కూడా నేనెందుకు షేర్స్ కొనట్లేదు అనేది ఒకసారి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు నేను షేర్స్ కొనకుండా ఉండడానికి నాకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్‌గా అనిపించట్లేదు. సో, ఆ రిస్క్ టు రివార్డ్‌ని గనక నేను ఎలా కన్సిడర్ చేసుకున్నాను అనేది చూస్తే, సో, ఇది మనకి నిఫ్టీ చార్ట్ అనమాట. సో, ఇవాళ మనకి 9490 దగ్గర ఉంది నిఫ్టీ అనేది. సో, ఇప్పుడు ఒకవేళ సపోజ్ నెక్స్ట్ ఇయర్‌కి నార్మల్‌గా పైకెళ్ళిపోయి 12,000 రీచ్ అయిపోయింది అని అనుకుందాం. సో, ఈ 12,000 గనక రీచ్ అయితే అలాంటప్పుడు నేను లూజ్ అయ్యే అమౌంట్ ఎంత అంటే 27%. అంటే ఈ 27% యాక్చువల్‌గా నేనేం లూజ్ అవ్వను. నా డబ్బులు అలాగే ఉంటున్నాయి. దాన్ని నేను ఎయిదర్ ఫిక్స్డ్ డిపాజిట్‌లోనో, లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకుంటాను గాబట్టి, ఒక 4% ఇంట్రెస్ట్ మాత్రం నాకొస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ప్రకారం అట్‌లీస్ట్ ఒక 4% ఇంట్రెస్ట్ అయితే నాకొస్తది. సచ్ థట్ నేను ఆ 27%లో ఒక 4% పోతే 23% నేను గెయిన్ అవ్వాల్సింది అవ్వను అంతే. బట్ ఒకవేళ నేనిక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత గనక పడిపోతే, నా క్యాపిటల్ అనేది అందులో స్ట్రక్ అయిపోతుంది గాబట్టి, సో, నేనేంటంటే 27% డౌన్ దాకా వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది. సో, 2016 యొక్క బాటము ₹6,927 ఉంది. అంటే 4 ఇయర్స్ బ్యాక్. సో, ఇప్పుడున్న క్రైసిస్ ఏదైతే ఉందో, ఆ క్రైసిస్ మనల్ని 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళిందంటున్నారు. కానీ 4 ఇయర్స్ బ్యాక్‌లోనే 6,900 ఉంది. సో, 6,900 దాకా వెళ్ళినా కూడా నేనిప్పుడు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, యూజువల్‌గా ఇండెక్స్ అనేది మనం బెంచ్ మార్క్ కింద తీసుకుంటాం గాబట్టి, ఇండెక్స్ 27 పడితే స్టాక్ గూడా 27% పడతది అని అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనం ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆబ్వియస్‌గా అది ఇండెక్స్‌లో నుంచే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో, ఇండెక్స్ మూవ్‌మెంట్స్ ప్రకారమే స్టాక్ మూవ్‌మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఇండెక్స్ 27% పడ్డప్పుడు నా స్టాక్ కూడా దగ్గర దగ్గరగా 27% లేదా అంతకంటే ఎక్కువ పడొచ్చు. సో, ఇప్పుడు ఆహ్, అంత పడితే నేను లూజ్ అవుతున్నాను. నిజంగా లూజ్ అవుతున్నాను. ఒకవేళ పైకెళ్తే నేను లూజ్ అయిందేం లేదు. నా డబ్బులు పెరగాల్సింది కాస్త పెరగలేదంతే. బట్ కిందకెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా 27% లూజ్ అవుతున్నట్టు ఇది ఖచ్చితంగా మనం లూజ్ అవుతున్నామంటే లూజ్ అవ్వడం కూడా కాదు. పడిపోయినా సరే మళ్ళీ తిరిగి 9,000కి, 12,000కి, 15,000కి మార్కెట్ వెళ్తుంది గ్యారంటీగా. కానీ నేనిక్కడ అందులో స్ట్రక్ అయిపోయి ఉంటాను. సో, ఈ సైకిల్ ఇప్పుడు ఒకవేళ 9,400 నుంచి కింద పడి 6,900 దాకా పడి మళ్ళీ 9,000కి రావాలి అంటే 1-2 ఇయర్స్ పట్టొచ్చు. ఈ 1-2 ఇయర్స్‌లో నా డబ్బులు నాకు ఎలాంటి రిటర్న్ తీసుకురావు. సో, ఎలాంటి రిటర్న్ నాకు తీసుకురావు కాబట్టి ఆ డబ్బులనేవి నాకు యూజ్‌లెస్ థింగ్‌గా ఉండిపోతుందనమాట. అయితే కేవలం 6,900 దగ్గరే మార్కెట్ ఆగుతదా అంటే లేదు. ఇంకా నేను పాస్ట్‌లో ఉన్న సపోర్ట్స్ గనక చూసుకుంటే 6,300 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ అలాగే మార్కెట్ పి బై ఈస్ ప్రకారం మనకి ఆల్‌మోస్ట్ 5,000 బిలో పడ్డానికి స్టాక్స్ ఆహ్, ఆహ్, ఇండెక్స్ ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ అలాంటిది. తర్వాత ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ పెద్దగా రివైవ్ అవ్వలేదు కానీ గ్లోబల్ మార్కెట్స్‌లో ఎస్ఎన్‌పి 500 యూఎస్ఏకి సంబంధించిన ఇండెక్స్ అనమాట. ఎస్ఎన్‌పి 500 అంటే. సో, అది ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా ఎంతైతే పడిపోయిందో అదంతా రివర్స్ అయ్యి జస్ట్ ఒక 10% కిందనే ఉంది. సో, ఇప్పుడు ఒక ఆహ్, యూఎస్ మార్కెట్‌లో గనక ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళిప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పైకి 10% వెళ్ళిపోతే మొన్న అసలు ఈ కరోనా వైరస్ లేనప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మొన్న రీచ్ అయిన కిందకి గనక వెళ్ళాలి అనంటే 27% కిందకి పడ్డానికి ప్రాబబిలిటీ ఉంది. సో, ఇక్కడి నుంచి మనకి యాక్చువల్‌గా ఈ కరోనా అనేది కన్సిడరేషన్‌లోకి తీసుకోకుండా ఉంటే ఈ 10% పైకెళ్తుంది. బట్ కరోనా అనేది ఇప్పుడు మనకి నిజంగా ఉంది. రియల్‌గా ఉంది. అండ్ దాని ప్రాబ్లమ్ ఎప్పటిదాకా ఉంటదనేది ఎవరికీ తెలీదు. సో, ఆ కేసెస్ గురించి కాకపోతే దాని వ్యాక్సిన్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. లెట్ అస్ సే ఇంకొక కంట్రీ కూడా చూద్దాం డాక్స్. సో, యూఎస్ అంటే డెవలప్డ్ కంట్రీ. సో, డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనం దాంతో ఇండియాని మనం పెద్దగా కన్సిడర్ చేసుకోలేము. సో, మనకు కాంపిటీషన్‌గా పెరిగే కంపెనీ ఏంటంటే జర్మనీ. సో, జర్మనీతో మన ఇండియాని కన్సిడర్ చేసుకోవచ్చు. సో, జర్మనీకి కూడా ఒకవేళ 11% పైకి గనక వెళ్ళిపోతే, అప్పుడు జర్మనీ కూడా నార్మల్ స్టేజ్‌కొచ్చేసినట్టే. ఎక్కడి నుంచైతే పడడం స్టార్ట్ అయిందో ఆల్‌మోస్ట్ ఆల్ ఆ లెవెల్‌కి జర్మనీ అనేది వచ్చేసినట్టే అన్నమాట. 11% పైకెళ్తే. మరి అలాంటప్పుడు మన ఈ పాండమిక్ అని చెప్పడం ఎందుకు? గ్రేట్ రిసెషన్ అని చెప్పడం ఎందుకు? రిసెషన్ అనే వర్డ్ ఎందుకసలు? సో, ఇంకొక 10% పైకెళ్ళిపోతే జర్మనీ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అండ్ అలాగే యూకే మార్కెట్స్ ఇవన్నీ కూడా ఒక 10% పైకెళ్తే
అంతకుముందు ఏవైతే హైస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ హై లెవెల్‌కెళ్ళిపోతున్నాయి. ఆ హై లెవెల్‌కి వెళ్ళినప్పుడు ఈ పాండమిక్ యొక్క కన్సర్న్స్ ఏమున్నాయి అసలు? ఏమి లేవు గదా! సో, ఎందుకు మరి ఇలాగా ఇంత స్టాక్స్ మరి ఎందుకు పెరిగాయి? జస్ట్ ఒక 10% ఎందుకు పడ్డాయి? చాలా పడాలి గదా! ఎందుకంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రెసెషన్. గత 100 ఏళ్లలో ఇలాంటి రెసెషన్ రాలేదు అని జెప్పి ఆల్రెడీ అందరూ ఇన్వెస్టర్స్ చెప్తూ ఉన్నారు. కంపెనీస్ చెప్తా ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఎందుకు పెరిగాయి అంటే మానిటరీ పాలిసీస్. సో, మనకి యూఎస్‌లో $500 బిలియన్ డైరెక్ట్‌గా మార్కెట్‌లోకే పంప్ చేసేసారు. అండ్ చాలా వరకు మార్కెట్‌లో గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంది. సచ్ దట్ మనకి స్టాక్స్ అనేవి కంటిన్యూయస్‌గా పెరుగుతున్నాయి. ఇవి అంతా మన ఫియర్ అండ్ గ్రీడ్‌తో ఆడుకోవడం కోసమే. తర్వాత ఇప్పుడు నిఫ్టీ గనక ఒకవేళ 27% అప్ కైనా వెళ్ళొచ్చు. లేదా 33% డౌన్ కైనా వెళ్ళొచ్చు. మనం మిడ్ స్టేజ్‌లో ఉన్నాం దగ్గరగా. సో, 27% పైకెళ్తే ఏమవుతది? 33% కిందకెళ్తే ఏమవుతది? అనేది ఒకసారి నేను రిస్క్ టు రివార్డ్‌ని బట్టి నేను చూసుకుంటాను. అండ్ అలాగే కొంతమంది అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంకొక 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో, 4 ఏళ్లలో నిఫ్టీ 15,000 టచ్ అయిపోతది అని అంటున్నారు. సో, వాళ్ళకి లైక్ వాళ్ళు ఏ రీజన్‌తో చెప్తున్నారు అనేది మనకు తెలీదు. బట్ నాకంటూ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, ఆ క్వెషన్స్‌కి గనక నాకు ఆన్సర్స్ దొరికితే ఓకే. నేను కూడా 15,000 నిఫ్టీకి వెళ్తది అని అనుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు 15 డేస్ ఆఫ్ లాక్‌డౌన్ ఫస్ట్ ఎప్పుడైతే 15 రోజులు లేదా 30 రోజులు లాక్‌డౌన్ చెప్పిన తర్వాత సెక్టార్ యొక్క ఇంపాక్ట్ ఇది టైమ్స్ నౌలో వచ్చింది. అగ్రికల్చరల్ మీద అవుట్‌పుట్ ఏదైతే ఉందో అది 15% డిక్రీజ్ అవుతుందంట. ఐటీ సర్వీసెస్‌లో 10-15% డిక్రీజ్ అవుతుంది. ఫార్మాలో 10-15 డిక్రీజ్ అవుతుంది. పవర్ సెక్టార్‌లో 20-25% డిక్రీజ్ అవుతుంది. ఏవియేషన్‌లో 70-75% అవుట్‌పుట్ అంటే వాళ్ళ రెవెన్యూస్ కానివ్వండి, సేల్స్ అనుకోవచ్చు, ప్రాఫిట్స్ అనుకోవచ్చు అవన్నీ డిక్రీజ్ అవుతున్నాయి. ఆటో 50-60% డిప్రిషియేట్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్ 50% డిప్రిషియేట్ అవుతుంది. సో, ఇంత డిప్రిసియేషన్ జరిగిన తర్వాత లేదా ఇంత బిజినెస్ అనేది వాళ్ళకి ఆగిపోతున్నప్పుడు, మరి ఎలాగా నార్మల్ స్టేజ్ ఆఫ్ మార్కెట్స్‌కి వెళ్తాయి? స్టాక్స్ ఎందుకు నార్మల్ స్టేజ్ ఆఫ్ మార్కెట్స్‌కెళ్తాయి. సరే గోయింగ్ అహెడ్ ఏమన్నా బాగుందా అనంటే, కరోనా వైరస్ కేసెస్‌కి ఇంకా వ్యాక్సిన్ అనేది రాలేదు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో చాలా స్ట్రగ్లింగ్ స్టేజెస్ ఉన్నాయి మనకి యాస్ ఆఫ్ నౌ. తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ గనక చూసుకుంటే 26థ్ జాన్యువరి రోజున మనది 6.6% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటే, ఈ రోజున మనకి 26.2% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది ఇండియాలో. సో, ఈ డేటా ఏమి నేను క్రియేట్ చేసింది కాదు. ఈ డేటాకి సంబంధించిన సోర్స్‌ని గూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ సోర్స్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, 26.2% మనకి యాస్ ఆఫ్ నౌ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది ఇండియాలో. సో, ఇంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటొస్తే మరి ఒకవేళ తీసేయాలి అని అనుకోండి. జస్ట్ ఒక మెయిల్ రాసి యూ ఆర్ ఫైర్డ్ అంటే అయిపోతది. బట్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని అనుకోండి. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి చాలా టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ సెక్టార్స్ ఇందాక నేను ఏదైతే మీకు డేటా చూపించానో సెక్టార్స్ అంతా స్ట్రగుల్ అవుతున్నాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఫ్రెష్ రిక్రూట్‌మెంట్స్ అనేవి జరగవు. అయితే ఇలాంటి సిట్యుయేషన్ ఇంత హెవీ 26% అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇండియా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తుంది. బట్ అంతకుముందు ఫేస్ చేసిన కంట్రీ ఏంటంటే అమెరికా. సో, అమెరికా యొక్క అమెరికా కూడా ఎప్పుడు ఫేస్ చేసిందంటే గ్రేట్ డిప్రెషన్ అప్పుడు 1929 పీరియడ్‌లో. సో, 1932లో 22.5% అన్‌ఎంప్లాయ్‌మెంట్ వస్తే, ఆ 22.5 నుంచి నార్మల్ స్టేజ్‌కి రావడానికి సో, 1920-28లో వాళ్ళ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది లెస్ థాన్ 7.5% ఉంది. దగ్గరగా 5% ఉందన్నమాట వాళ్ళ అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో, ఆ 5% ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి మళ్ళీ తిరిగి రావడానికి 1942 దాకా పట్టింది. సో, 1932లో పీక్‌కి వెళ్తే నార్మల్ స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ రావడానికి 1942 పట్టింది. సో, ఎప్పుడైతే మనకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఒకేసారి హెవీగా క్రియేట్ అవుతదో, ఎంప్లాయ్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా తిరిగి రాదు ఎప్పుడు కూడా. సో, ఆ ఇమ్మీడియేట్‌గా తిరిగి రానప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే 22.5% లైక్ అమెరికా దాటిందో, ఆ 22.5% అన్‌ఎంప్లాయ్‌మెంట్ దాటినప్పుడు అది మళ్ళీ తిరిగి రీగెయిన్ అవ్వడానికి 10 ఇయర్స్ పట్టింది. కానీ ఈసారి అంత టైం పట్టకపోవచ్చు. బట్ 1 ఇయర్‌లో, 2 ఇయర్‌లో మాత్రం సాల్వ్ అయ్యేది గాదు. అంతకుముందు 100 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ పట్టింది గాబట్టి, ఇప్పుడు మేబీ 5 ఇయర్స్‌లోనే మళ్ళీ మనం నార్మల్ స్టేజ్‌కి రావచ్చు. బట్ ఆ ఇంపాక్ట్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే నిఫ్టీ 15,000కెళ్తది అని అనుకుంటున్నామో, ఎలా వెళ్తుంది? 26% అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెట్టుకొని ఇమ్మీడియేట్ ఇమ్మీడియేట్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఏమి క్రియేట్ అయ్యే స్టేజ్‌లో లేదు. లాక్‌డౌన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ అలాగే ఆహ్, బయటికి వెళ్తే కేసెస్ కూడా ఇంకా పెరుగుతున్నాయి. అట్‌లీస్ట్ యూఎస్ మార్కెట్స్‌లో లైక్ అమెరికాలో కేసెస్ అనేవి కొంచెం తగ్గుతున్నట్టు కనపడుతూ ఉంది. బికాస్ ఆఫ్ లాక్‌డౌన్. బట్ వన్స్ లాక్‌డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ పెద్ద క్వెషనే.
అయితే ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్ మళ్ళొకసారి చూసుకొని ఆ 15,000కి గనక వెళ్తుందనుకోండి. సో, ఇప్పుడున్న 9,400లో 9,490, 9,500లో గనక నేను ఇన్వెస్ట్ చేస్తే 15,000కెళ్తే నాకొచ్చే రిటర్న్ ఎంత? 60% రిటర్న్ ఒస్తదనమాట. సో, 15,000 ఏమన్నా జస్ట్ ఓవర్ నైట్ ఎళ్ళిపోద్దా? వెళ్ళదు గదా! ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో పడుతుంది. సో, ఇక్కడి నుంచి పైకే వెళ్ళిపోయిందనుకుందాం. ఇంక నేను ఫస్ట్ రాంగ్ అనుకుంటున్నా. నేను రాంగ్ ఇక్కడ నుంచి మార్కెట్ పడలేదు. పడకుండా పైకెళ్ళిపోయింది అని అనుకుంటున్నా. పైకెళ్ళిపోయింది 60% పెరిగింది. ఎన్ని ఇయర్స్‌లో పెరుగుతది యూజువల్‌గా? 5 ఇయర్స్, 6 ఇయర్స్ పడతది 60%. అంటే ఇయర్‌కి ఒక 10% గనక పెరుక్కుంటూ పోతే 5-6 ఇయర్స్ పడతది ఇండెక్స్ ప్రకారం. బట్ లెట్ అస్ సే 3 ఇయర్స్‌లోనే ఎళ్ళిపోయింది, 4 ఇయర్స్‌లో ఎళ్ళిపోయింది, 5 ఇయర్స్‌లో ఎళ్ళింది, 6 ఇయర్స్‌లో ఎళ్ళింది. ఏమవుతుంది? సో, ఇక్కడ నేను ఒకసారి ఇఫ్ నిఫ్టీ గోస్ టు 15,000 ఇన్ నియర్ ఫ్యూచర్‌లో 3 ఏళ్లలోనో, 4 ఏళ్లలోనో, 5 ఏళ్లలోనో, 6 ఏళ్లలోనో 60% గనక వెళ్తే సీఏజీఆర్ ఎంతుంటది? ఇండెక్స్ యొక్క సీఏజీఆర్ ఎంతుంటది? 3 ఏళ్లలో ఎళ్తే 17% నేను లూజ్ అవుతాను. 4 ఇయర్స్‌లో ఎళ్తే 12.5% లూజ్ అవుతాను. 5 ఇయర్స్‌లో ఎళ్తే 9.8% లూజ్ అవుతాను. 6 ఇయర్స్‌లో ఎళ్తే 8.2% లూజ్ అవుతాను. ఎందుకంటే నేను ఏం కొనట్లేదు గాబట్టి అది నాకు పైకెళ్తే ఒక రకంగా నా డబ్బులు పెరగట్లేదు అన్నట్టే. అండ్ ఓవరాల్‌గా నేను యాస్ ఎ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు. ఆబ్వియస్‌గా అందులోనే ఇన్వెస్ట్ చేస్తాను. సో, ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ నేను 3 ఇయర్స్‌లో 15,000 గనక వెళ్ళిపోయింది అని అనుకోండి. అక్కడ నేను లూజ్ అయ్యేది ఎంత అంటే 17,000. సో, లూజ్ అవ్వడం అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ నేను నిఫ్టీ యొక్క ఈటీఎఫ్ కొంటున్నాననుకోండి. ఆ నిఫ్టీ ఈటీఎఫ్ కొనేటప్పుడు ఇప్పుడు నేను రూ. 1,00,000కి కొంటే నాకెంత క్వాంటిటీ వస్తదో, ఒకవేళ మార్కెట్ పెరిగిపోయి నెక్స్ట్ ఇయర్ గనక నేను అదే క్వాంటిటీ కొనాలి అని అనుకుంటే నాకు 1,17,000 కావాల్సొస్తది. ఇంకో 17,000 నేను ఎక్కువ డబ్బులు ఇన్‌పుట్ చేయాల్సొస్తుందనమాట. సో, నేను వర్స్ట్ కేసే తీసుకుంటా. సో, యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా 3 ఇయర్స్‌లో అయితే 15,000కెళ్ళేది కాదు. బట్ వెళ్తది అని అనుకుందాం. వెళ్తే నాకెప్పుడు అర్థమవుతుంది, ఒక నెక్స్ట్ 1 ఇయర్ దాకా కూడా మార్కెట్ కండిషన్స్ అన్నీ మారిపోయి, వ్యాక్సిన్ వచ్చేసి, నార్మల్ అయిపోయింది బిజినెస్ అనిపోతే, అప్పుడు నేను ఓకే. నేను అనుకున్న ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది రాంగ్ అయిపోయింది. సో, రాంగ్ అయింది గాబట్టి, నేను వేరే డబ్బులు సంపాదిచ్చి, మొన్నటిదాకా నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి గాబట్టి, ఇంకో 17,000 సంపాదిచ్చి నేను మళ్ళీ స్టాక్సే కొంటా. అడిషనల్‌గా 17,000 ఇంకా డంప్ చేస్తాననమాట. అక్కడ నేను లూజ్ అయ్యేది ఏం లేదు. ఏం లూజ్ అవుతున్నా అడిషనల్ 17,000 నేను లూజ్ అవుతున్నా. అంటే లూజ్ అవుతున్నట్టు కూడా కాదు. బట్ నేను ఎక్కువ ఇన్‌పుట్ చేయాల్సొస్తుంది. తర్వాత ఒకవేళ నేను కరెక్ట్ అయింది అయితే ఏమైతది? లేదా రాంగ్ అయితే ఏమవుతది అని చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ మనం 9,500లో ఉన్నాం. సో, 9,500లో ఉన్నప్పుడు నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. రూ. 1,00,000 ఉన్నప్పుడు షేర్ ప్రైస్ సపోజ్ రూ. 100 ఉంది అని అనుకోండి. నాకు 1000 షేర్‌లొస్తాయి. అయితే ఒకవేళ నెక్స్ట్ ఇయర్‌కి పెరిగిపోయింది. ఇది 11,000, 12,000కి నిఫ్టీ వెళ్ళింది అని అనుకుందాం. 11,000, 12,000కెళ్తే అదే రూ. 1,00,000కి షేర్ వాల్యూ 17% పెరిగిపోయింది అని అనుకుంటున్నా. అంటే 3 ఏళ్లలోనే 15,000కెళ్ళిపోద్దనుకుంటున్నా. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా కాదు. నేను రాంగ్ అయ్యా. అది కూడా ప్యూర్‌గా కంప్లీట్ బ్లండర్. నేను పర్ఫెక్ట్ రాంగ్ అయిపోయా అనుకుందాం. అప్పుడు రూ. 117 అవుతది ఆ షేర్ ప్రైస్. సో, రూ. 117 అయినప్పుడు నేనెంత లూజ్ అవుతాను అప్పుడు నాకొచ్చే క్వాంటిటీ ఎంత అంటే 854 క్వాంటిటీయే వస్తది. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీలో నాకు లూజ్ ఎంత అంటే 14.6% నేను లూజ్ అవుతున్నాను. 1 ఇయర్‌లో నేను ఒక స్టాక్‌ని బై చేసుకునే క్వాంటిటీ ఏదైతే ఉందో, ఆ క్వాంటిటీలో 14.6% నేను లూజ్ అవుతాను. ఆ 14.6ని నేను అడిషనల్‌గా కొనుక్కోవాల్సొస్తది. దానికోసం మళ్ళీ ఒక 17,000 ఎక్కువ పెట్టాల్సొస్తది. కానీ ఒకవేళ నేను అనుకున్నది గనక కరెక్ట్ అయితే అప్పుడు 6,500-7,000 దాకా వెళ్తే, షేర్ ప్రైజెస్ రూ. 100 ఉన్నది కాస్త 65 దాకా ఎళ్తుంది. ఎందుకంటే కిందకి పడినప్పుడు మనకి 35% మార్కెట్ పడడానికుంది. సో, ఆ 35% పడినప్పుడు ఆ షేర్ ప్రైస్ 65 దాకా వెళ్తుంది. నా దగ్గర రూ. 1,00,000 అలాగే నేను క్యాష్‌లో ఉంటున్నాను గాబట్టి, నేనక్కడ 1538 షేర్స్ కొనుక్కోగలుగుతాను. అదే రూ. 1,00,000కి. సో, ఆ 1538 షేర్స్ కొంటే నాకు క్వాంటిటీ వైస్ అడ్వాంటేజ్ ఎంత? 53.8% అడ్వాంటేజ్. సో, ఇక్కడ నేను రిస్క్ టు రివార్డ్ జూసుకుంటున్నా. రిస్క్ టు రివార్డ్ జూస్తే నాకు పోతే 14.6% పోతుంది. వస్తే 53.8% వస్తుంది. సో, ఆబ్వియస్‌గా నేను ఏ ట్రేడ్ సైజ్ ఉండాలి? నాకు రివార్డ్ ఎక్కువున్నది. 53.8 డౌన్ సైడ్‌లోనే ఉంది. అండ్ మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా డౌన్ సైడే చూపిస్తున్నాయి. కాబట్టి నేను బెటర్ టు ఎక్సిట్. అందుకోసమే నేను ఎక్సిట్ అయిపోదాం అని జెప్పి ఆల్‌మోస్ట్ ఎప్పుడో నేను ఆల్‌మోస్ట్ ఎక్సిట్ అయిపోయి గూడా చాలా రోజులవుతుంది. 9300 లెవెల్‌లోనే నేనంతా ఎక్సిట్ అయిపోయాను. బట్ మీకు రీజన్ ఒకసారి చెప్తే మీరు మార్కెట్ అనేది అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. తర్వాత అసలు ఎందుకు పడ్డాయి స్టాక్ మార్కెట్స్?
సో, సడెన్‌గా షార్ప్‌గా పడ్డాయి గదా! సో, ఆ షార్ప్ ఫాల్ ఎందుకొచ్చింది? అంటే అన్‌సర్టినిటీ. అంటే మార్కెట్‌లో ఏదో జరుగుతుంది. సడెన్‌గా ఏదో ఒక కొత్త ఉపద్రవం వచ్చింది. అదేంటి మనకు తెలియలేదు. సో, ఏంటంటే హౌ ద వైరస్ స్ప్రెడ్స్. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? కరోనా వైరస్ అనేదొచ్చింది. ఇంత ఫాస్ట్‌గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? తర్వాత వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్? ఒకవేళ వస్తే మనిషి బతకడానికి ఎంత ఛాన్స్ ఉంది? చనిపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది? వాళ్ళ హెల్త్ వైస్ ఎంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? తర్వాత హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఎకానమీ. ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది? చాలా ఎంతమంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అవుతారు? సో, ఫస్ట్‌లో ఏమైందంటే ఫిబ్రవరిలో ఇవన్నీ క్వెషన్స్ లాగా ఉండిపోయాయి. అంటే ఏంటి? ఏం అర్థం కావట్లేదు సిట్యుయేషన్స్. బట్ మెల్లి మెల్లిగా ఒక నెల, నెలన్నర గడిసేసరికి ఏప్రిల్‌కొచ్చేసరికి చిన్నగా ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సడెన్‌గా షార్ప్ రికవరీ అనేదొచ్చింది. వై మార్కెట్స్ గివ్ షార్ప్ రికవరీ. ఎందుకు రికవరీ ఇచ్చాయి అంటే బికాస్ ఆఫ్ సర్టినిటీ. అంటే క్లారిటీ అనేదొచ్చింది. సో, ఆ క్లారిటీ ఏంటి? హౌ ద వైరస్ స్ప్రెడ్స్. సో, వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఎయిదర్ మనిషి నుంచి మనిషి కన్నా స్ప్రెడ్ అవుతుంది. లేదా ఒక కరోనా వైరస్ వచ్చిన మనిషి ఏదైనా ఒక మెటీరియల్‌ని పట్టుకుంటే, ఆ మెటీరియల్‌ను పట్టుకున్న వాళ్ళ ద్వారా కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు ఆ మెటీరియల్ నుంచి కూడా ఇంకొకళ్ళకి కరోనా వైరస్ వస్తుంది. సో, ఇలాగ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి, సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా దాన్ని కొంతవరకు మనం నిర్మూలించొచ్చు అని చెప్పి లాక్‌డౌన్ అనేది పెట్టారు మెల్లగా. సో, ఎప్పుడైతే ఈ లాక్‌డౌన్ పెట్టారో కేసెస్ ఏమైనా తగ్గుతున్నాయా? లేదు, పెరిగాయి. ఇండియాలో అయితే స్పెషల్‌గా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ పెట్టినా కూడా కేసెస్ పెరిగాయి. వేరే కొన్ని కంట్రీస్‌లో లాక్‌డౌన్ పెట్టడం ద్వారా కేసెస్ తగ్గాయన్నమాట. బట్ ఇప్పుడు మనం లాక్‌డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, ఆ స్టార్ట్ చేసినప్పుడు వందల్లో ఉన్న కేసులు కాస్త ఈరోజు మనం లక్షల్లో ఉన్నాం. 1,50,000లో ఉన్నాం. సో, ఇన్ని కేసులు ఇంకా పెరుగుతున్న గ్రాఫ్‌లో మనం లాక్‌డౌన్ అనేది తీసేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లాక్‌డౌన్ అనేది మనకి పేరుకే ఉంది తప్ప ఆల్రెడీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అందరూ కూడా బయట తిరుగుతూనే ఉన్నారు. సచ్ థట్ దీని స్ప్రెడ్ అనేది ఇంకా ఫాస్ట్‌గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. తర్వాత వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్. సో, హ్యూమన్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఏంటి అని ఫస్ట్‌లో తెలీదు. తర్వాత లో డెత్ రేట్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఓకే. ఒకవేళ 100 మందికొచ్చినా కూడా 1000 మందికొస్తే అందులో మేబీ 1 ఆర్ 2 పర్సన్స్ మాత్రమే చనిపోవడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి మనకు కొంచెం అర్థమైన తర్వాత ఓకే. లో డెత్ రేట్ ఉంది కాబట్టి అంత సివియర్ ఏం కాదు. వస్తే మనం ట్రీట్ చేయగలం. మన దగ్గర కొంచెం మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ద్వారా రికవర్ అవుతున్నారు పబ్లిక్ అని అర్థమైన తర్వాత ఓకే. సర్టినిటీ వచ్చింది మార్కెట్‌లో. ఓకే. ఇదేం డెడ్లియెస్ట్ థింగ్ గాదు. అంటే మనం అనుకున్నంత సివియర్ ప్రాబ్లమ్ ఏం కాదు అని చెప్పి ఓకే అని అనుకున్నారు. తర్వాత హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఎకానమీ. సో, ఎకానమీలో అంతకుముందు అర్థం కాలేదు ఎలాంటి సిట్యుయేషన్ అని. ఇప్పుడు జీడీపీ కాంట్రాక్షన్ వస్తది. ఆ కాంట్రాక్షన్ -4% టు -5% వరకు ఉండొచ్చు అని చెప్పి కాలిక్యులేటెడ్‌గా ఉండి ఇక్కడ కొన్ని కన్‌ఫ్యూజన్స్ అనేవి పోబట్టి మెల్లమెల్లగా షేర్స్ అనేవి కొంతమంది బై చేసుకుంటూ ఉన్నారు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ హోప్ ఆఫ్ వాక్సిన్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు యాక్చువల్‌గా మనం చాలా భయపడాలి. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ 22%. సో, ఇంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. బిజినెస్‌లు ఎలా సాగుతాయి? అండ్ కరోనా వైరస్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ మార్కెట్స్ ఇంత తెలిసి కూడా ఎందుకు పెరుగుతున్నాయంటే రేపు ఏమైనా ఒక వాక్సిన్ వస్తదేమో అని చెప్పి ఒక హోప్ మీద మార్కెట్ అనేది పెరుగుతూ ఉందనమాట. సో, ఈ హోప్ ఆఫ్ వాక్సిన్‌లో మనకు ఆల్రెడీ ఒక 3 వాక్సిన్స్ లాగా ఏదో మన మార్కెట్‌లో రొటేట్ అయ్యాయి. ఆ న్యూస్ ఇదంతా గూడా. సో, అదేంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒకటి, రెమ్డెసివిర్ ఒకటి, మోడర్నా డ్రగ్ ఒకటి. సో, ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మీద జరిగిన రీసెర్చ్‌లో ఏమైందంటే క్లోరోక్విన్ వాడిన వాళ్ళలో 811 మందికి సో, ఇక్కడ మీకు ఫోర్త్ లైన్‌లో కనిపిస్తుంది. సో, ఫోర్త్ లైన్‌లో హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడిన వాళ్ళలో 811 మందికి వాడితే హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత దాన్ని వాడితే 262 మెంబర్స్ కొంచెం సివియర్ స్టేజెస్‌కి రీచ్ అయ్యారు. ఇంట్యూబేషన్స్ అంటే ట్యూబ్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ అనేది ఇవ్వాల్సొచ్చిందనమాట. సో, ఇట్లాగా 262 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అంటే సివియారిటీ ఎంతమందికి ఎక్కువుంటుందంటే 32.3% ఉంటుంది. సో, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చినా సరే కొంచెం సివియర్ కేసెస్‌కి అంటే చాలా వరకు అందరూ తొందరగానే రికవరీ అయిపోతున్నారు. బట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వడం ద్వారా ఆ రికవరీ రేట్ అనేది తగ్గిందనమాట. తర్వాత ఒకవేళ హైడ్రాక్సిక్లోరోక్విన్ కాకుండా వేరే మెడిసిన్స్ ఇచ్చి 565 మందిని టెస్ట్ చేస్తే అందులో 84 మంది మాత్రమే సివియర్ సిట్యుయేషన్‌కెళ్లారు. అంటే 14.9% అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకపోతే 14.9% వాళ్ళు సివియర్‌కెళ్తున్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడితే 32.3% వెళ్తున్నారు.
సో, హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి ప్రాబ్లమ్ ఏంటి అంటే, దానివల్ల అడిషనల్ హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటివి రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్సెస్ డోస్‌లో ఇస్తే. సో, అందుకోసమని ఈ డ్రగ్‌ని వాడకూడదు అని జెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ మనకొక న్యూస్ ద్వారా చెప్పేశారు. సో, బట్ ఎందుకు మరి హైడ్రాక్సిక్లోరోక్విన్ మీద అంత హోప్స్ వచ్చాయి? అంటే లైక్ యూఎస్ ఎలక్షన్స్ వల్ల ఉండొచ్చు. లేకపోతే సమ్ మ్యానిప్యులేటర్స్ వాళ్ళ బిజినెస్ అడ్వాంటేజెస్ కోసం ఏదో ఎలా అయినా మార్కెట్ చేసుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్‌ని మార్కెట్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్ మార్కెట్ చేసుకునే ప్రాసెస్‌లో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది చాలా పాపులరైజ్ చేశారు. ఆ కంపెనీ ఇన్‌ఫాక్ట్ తయారు చేసే కంపెనీ వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేశారనమాట. తర్వాత రెమ్డెసివిర్. సో, ఇందాక నేను చూపించిన హైడ్రాక్సిక్లోరోక్విన్ డేటాకి సంబంధించిన సోర్స్ ఫైల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. సేమ్ ఇక్కడ రెమ్డెసివిర్ సోర్స్ ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. సో, ఈ డేటా నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నాను అనేది జస్ట్ నేను టైప్ చేసిందేం గాదు. ఇది ఆల్రెడీ లైక్ ఫ్రమ్ ద రీసెర్చర్స్. సో, ఆ రీసెర్చ్‌లో ఇచ్చిన డేటానే నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, దానికి సంబంధించిన సోర్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్స్ అనేది ఇస్తా అనమాట. సో, ఇప్పుడు రెమ్డెసివిర్ ఎవరైతే గిలెడ్ అనే కంపెనీ దాన్ని తయారు చేసిందో, అది గనక చూసుకుంటే దీంట్లో రెమ్డెసివిర్ ఎవరికి పనికొస్తుంది అని చెప్పి ఒక అనాలిసిస్ జరిగిందనమాట. సో, ఆ అనాలిసిస్ జరిగినప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పేషెంట్స్ యొక్క ఇల్‌నెస్ అంటే వాళ్ళకున్న క్రిటికల్ స్టేజ్‌ని బట్టి వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5 అని చెప్పి ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో, ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఒకవేళ ర్యాంక్ 4 గనక వచ్చింది అని అనుకోండి, 38% బెనిఫిట్ ఉంటుంది స్పీడ్ రికవరీకి. ర్యాంక్ 5 వస్తే 47% డిఫికల్టీ ఉంటుంది. అదే ఒకవేళ ఆహ్, ర్యాంక్ 6, 7, 8 ఇలా గనకొస్తే అంటే ఏం లేదు. ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కరోనా వైరస్‌లో ఉన్నారనుకోండి. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కరోనా వైరస్‌లో ఉంటే మీకు 38%, 47% మీకు క్యూర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. అలా గాకుండా మీరు గనక కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాకుండా నెక్స్ట్ స్టేజెస్‌కి గనక వెళ్తే అంటే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఒక 8 డేస్ తర్వాతో, 10 డేస్ తర్వాతో సమ్‌వేర్ అలాగా మీరు గనక కరోనా వైరస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత 8 డేస్ తర్వాతో, 10 డేస్ తర్వాతో గనక వెళ్తే ఈ రెమ్డెసివిర్ అనేది పనిచేయదు మళ్ళీ. ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సో, అందుకోసమని ఇది కూడా పెద్దగా పనికొచ్చే మెడిసిన్ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అది కూడా విత్ 38%, 47% 100% కూడా కాదు. స్టార్టింగ్ స్టేజెస్‌లో వెళ్తే 100% క్యూర్ చేస్తదా అంటే అది కూడా కాదు. జస్ట్ 38-47% మాత్రమే బెనిఫిట్ ఉంది. సో, ఇదేమి పర్ఫెక్ట్ వ్యాక్సిన్ అని అయితే కాదు. ఫ్యూచర్‌లో దీన్ని ఇంకా డెవలప్ చేసి ఏమైనా దీని నుంచి ఇంకా పాజిటివ్ బెనిఫిట్స్ వస్తాయేమో అని మనం చూడాలి. బట్ ఇప్పటిదాకా ఉన్న సిట్యుయేషన్ అయితే పెద్ద పాజిటివ్ ఎఫెక్ట్ ఏం గాదు. ఇది నార్మల్ మెడిసిన్స్‌తో ఎంతైతే తగ్గుతదో సేమ్ రెమ్డెసివిర్‌తో కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అదే రేషియోలో తగ్గుతుంది. మేబీ ఇంకొక 1 ఆర్ 2% ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు నార్మల్ మెడిసిన్ కంటే దీనికి. అండ్ ఎవరైతే సివియర్ పేషెంట్స్ ఉన్నారో ఆ సివియర్ పేషెంట్స్‌కైతే ఇది ఆల్‌మోస్ట్ యూజ్‌లెస్ కైండ్ ఆఫ్ థింగ్. తర్వాత మోడర్నా కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ఆహ్, ఆహ్, ఫార్ములాస్ ఇవన్నీ ఏది పెద్దగా బయటికి చెప్పలేదు. అండ్ దాన్ని ఫ్యాక్ట్ చెక్ కూడా పూర్తిగా జరగలేదు. అందుకనే ఈ స్టాక్‌లో పంప్ అండ్ డంప్ జరిగింది. జస్ట్ 3, 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ 50% పెరిగి మళ్ళీ అదంతా క్రాష్ అయిపోయి నార్మల్ స్టేజ్‌కొచ్చింది. సో, జస్ట్ ఇదంతా కూడా ఏదో న్యూస్ వచ్చింది. అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా మనకి వ్యాక్సిన్ అనేది వచ్చింది అని చెప్తూ ఉన్నారు. బట్ దోస్ ఆర్ నాట్ లైక్ పర్ఫెక్ట్ వ్యాక్సిన్స్. మనకి వ్యాక్సిన్ ఇంకా వచ్చేసినట్టు కాదు. అండ్ మోర్ ఓవర్ ఆస్ట్రాజెనెకా కంపెనీ మొన్నటిదాకా మేము నవంబర్ లోపు లేదా డిసెంబర్ లోపు వ్యాక్సిన్ కనుక్కోవడానికి 80% ప్రాబబిలిటీ ఉంది అని చెప్పిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ఇప్పుడు ఓన్లీ 50% ప్రాబబిలిటీనే ఉంది అని చెప్తున్నారు. అండ్ 9% ప్రాబబిలిటీ ఏంటంటే అసలు వ్యాక్సినే రాకపోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. సో, ఈ హోప్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది కూడా ఒకసారి బ్రేక్ అవ్వచ్చు. అప్పుడు కూడా మనకి మార్కెట్ ఫాల్ అనేది రావచ్చు. అయితే ఇప్పుడు యూఎస్‌లో లాక్‌డౌన్ అనేది కొంచెం కొంతవరకు ఉందింకా. స్టిల్ అట్‌లీస్ట్ మన ఇండియన్స్ అన్నా సరే, లేదా వేరే కంట్రీస్ పీపుల్ అయినా సరే అక్కడికెళ్ళి అంత తిరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక థింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కరోనా వైరస్‌లో మాత్రమే ఇప్పటిదాకా గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తా ఉంది. ఇండియాలో అయినా లేదా బయట కంట్రీస్‌లో అయినా కొంతవరకు గవర్నమెంట్ వాళ్ళని క్యూర్ చేస్తూ, ట్రీట్ చేస్తూ ఉంది. బట్ వన్స్ దాన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత అంటే కంప్లీట్‌గా ఇంకా గవర్నమెంటే చూసుకోలేదు గదా! ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతుంటే ఆబ్వియస్‌గా దాన్ని ప్రైవేట్‌కివ్వాలి. బట్ ప్రైవేట్ పీపుల్ దాన్ని ఫ్రీగా చేస్తారా? చేయరు. సో, ఇన్ ఫ్యూచర్ మనకి ఎలా ఉండబోతుందంటే ఒకవేళ కరోనా గనక వస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఖర్చంతా కూడా మనమే పెట్టుకోవాలి.
సో, అలాంటప్పుడు ఇంకా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది మనకి బిజినెస్‌ల మీద, లేకపోతే మన పర్సనల్ ఫైనాన్స్ మీద చాలా ఎక్కువ ప్రాబ్లమ్ చూపిస్తుందనమాట. అండ్ మోర్ ఓవర్ యూఎస్‌లో లాక్‌డౌన్ తీసేసిన తర్వాత ఆ కేసెస్ ఎంతవరకు పెరుగుతాయి అనేది కూడా డౌట్‌ఫుల్. యాస్ ఆఫ్ నౌ తగ్గుతూ కనపడుతుంది. బట్ వన్స్ లాక్‌డౌన్ తీసేసి అంతా నార్మల్ స్టేజ్‌కి గనక వస్తే ఆల్రెడీ వ్యాక్సిన్ లేని టైంలో ఈ కరోనా వైరస్ ఎంత బాగా పెరగడానికి స్కోప్ ఉంది. సో, ఇవన్నీ థింగ్స్ స్టాక్ మార్కెట్ మీద మనకు ఎఫెక్ట్ చూపిస్తా ఉంటాయి. సో, ఎలాగా ఇవన్నీ కూడా మొన్నటిదాకా నాకన్నీ తెలుసు అని అనుకుంటున్నాం వ్యాక్సిన్ గురించి. బట్ ఈ కేసులెందుకు పైకి, కిందకి అవుతూ ఉన్నాయి? మేబీ మిస్‌రిప్రజెంటేషనా? లేకపోతే సడెన్‌గా ఒకరోజు స్పైకొస్తుంది. ఎందుకు వస్తుంది? అంటే లైక్ ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి? ఎక్కడ గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి? ఈవెన్ దో లాక్‌డౌన్‌లో ఉండి పబ్లిక్ మూవ్‌మెంట్ లేకపోయినా కూడా కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో, ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ కూడా క్వెషన్సే గదా! స్టిల్ అన్‌సర్టనిటీసే గదా! అండ్ అలాగే 34 న్యూ కేసెస్ కేమ్ ఇన్ చైనా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ వుహాన్. లైక్ వుహాన్‌లో ఆహ్, ఆల్రెడీ మొత్తం అంతా జీరో కరోనా వైరస్ అని జెప్పిన తర్వాత, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ 34 కొత్త కేసులొచ్చాయి. సో, ఆల్రెడీ వాడు జీరో అని జెప్పేసాడు. ఏమి లేదు ఇక్కడ డేటా ఇక్కడ కరోనా వైరస్ అనేది లేదు వుహాన్ సిటీలో. మొత్తం అంతా మేము కంట్రోల్ జేసేసాం అని జెప్పాడు. మళ్ళీ 34 న్యూ కేసెస్ ఎక్కడి నుంచొచ్చాయి. సరే. ఒకవేళ వచ్చాయి అని అనుకుందాం. అండ్ కరోనా వైరస్ అనేది ఆబ్వియస్‌గా ఒకళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి ఉంటది మోస్ట్‌లీ. సో, ఒక్క పర్సన్ ఎఫెక్ట్ అయ్యాడు. దాని దగ్గర నుంచి అందరికి అలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో, 34 కేసెస్ ఉన్నాయంటే మళ్ళీ అదే సైకిల్‌లో అంతే ర్యాపిడ్‌గా పెరగడానికి అంతే ప్రాబబిలిటీ ఉంటుంది గదా! సో, అందుకోసమని మనకి కరోనా వైరస్ ఒక్కసారి ఆగగానే ఆగినట్టు కాదు. అది పూర్తిగా నిర్మూలించబడాలి. బట్ పూర్తిగా నిర్మూలించబడ్డానికి వ్యాక్సిన్ గావాలి. వ్యాక్సిన్ మన దగ్గర రెడీగా ఉందా అంటే లేదు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయినా, రెమ్‌డెసివిర్ అయినా, లేకపోతే మోడర్నా సంబంధించిందైనా ఏదైనా సరే మనకు ఒక రకంగా మెడిసిన్స్ లాంటివి. ఆల్రెడీ మనకొకసారి వచ్చిన తర్వాత, ఆ వచ్చిన తర్వాత అది మనకి తిరిగి రాకుండా అంటే లేదా వచ్చింది ట్రీట్ చేయడం కోసం పనికొచ్చేదే తప్ప రాకుండా చేసేవి కాదు. అండ్ అలాగే సౌత్ కొరియాలో సెకండ్ సెట్ ఆఫ్ వైరస్ వచ్చింది మళ్ళీ. న్యూ వైరస్ వచ్చేసాయి. అంటే న్యూ వైరస్ అంటే ఆల్రెడీ ఉన్న వైరసే ఆల్‌మోస్ట్ కంట్రోల్ అయింది అనుకున్న స్టేజ్‌లో మళ్ళీ ఇంకోసారి వైరస్ వచ్చి 53 డేస్‌లో ఆ ఫిగర్ అనేది డబుల్ అయింది. సో, ఇది ఇవాళ వచ్చిన న్యూస్ యాక్చువల్‌గా. సో, ఇట్లాగా మనకి ఆహ్, ఏదైతే ఉందో ఇంకా అది ఇంటెన్సిఫై అవుతుందే తప్ప వైరస్ ఇష్యూ అనేది తగ్గట్లేదు. ఒకవేళ వైరస్ ఇష్యూ తగ్గుతుంది, మార్కెట్ రివైవ్ అయిపోతది అనంటే ఓకే. నేను కూడా నమ్మేవాడినేమో. బట్ వైరస్ కేసెస్ అనేవి ఇంక్రీజింగ్‌గా పెరుగుతూ ఉన్నాయి. వ్యాక్సిన్ అనేది రావట్లేదు. జస్ట్ హోప్ ఆఫ్ వ్యాక్సిన్ మీదే మార్కెట్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే. సో, అందుకోసమని మార్కెట్ పడతది అని అనుకుంటున్నాను. కానీ వెన్ మార్కెట్స్ విల్ ఫాల్ అగైన్ ఎప్పుడు పడతది? యాక్చువల్‌గా చెప్పాలంటే ఎవరికీ తెలీదు. నాకైతే అసలే తెలీదు. బట్ జనరల్‌గా ఏంటంటే ఒక ప్రిడిక్షన్ చేసుకోవచ్చు మనం. ఏంటంటే అంతకుముందు అన్‌సర్టనిటీస్ ఎప్పుడైనా సరే మార్కెట్ అన్‌సర్టనిటీ వల్లే పడతది. ఏం జరుగుతుందో అర్థం కానప్పుడే పడతది. మరి ఆ అన్‌సర్టనిటీ ఏంటి? అంటే సెకండ్ సైకిల్ ఆఫ్ వైరస్ స్ప్రెడ్ గనక వస్తే ఆల్రెడీ కొన్ని కంట్రీస్‌లో వచ్చింది. సెకండ్ సైకిల్ ఎక్కడుంది? చైనాలో ఉంది, సౌత్ కొరియాలో ఉంది. సో, అవి ఫస్ట్ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ అవే గదా! సో, వాటికి సెకండ్ సైకిల్ రావడానికి ఇప్పుడిప్పుడు వస్తుంటే, మనకి సెకండ్ సైకిల్ రావడానికి మేబీ ఆల్రెడీ మనం ఇంకా ఫస్ట్ సైకిల్‌లోనే పీక్‌లోకెళ్తా ఉన్నాం. ఫస్ట్ సైకిల్ తగ్గిపోయి మళ్ళీ సెకండ్ సైకిల్ రావడానికి మేబీ ఇంకొక 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత సెకండ్ సైకిల్ అన్ని ప్లేసెస్‌లో స్టార్ట్ కావచ్చు. అలాంటప్పుడు ఇంకా హెవియర్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. అండ్ మన సైంటిస్ట్ అండ్ అనలిస్ట్ ప్రకారం జూన్ అండ్ జూలైలో ఇండియాకి చాలా పీక్ సిట్యుయేషన్ ఉంటుంది. అంటే లైక్ కరోనా వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ ఇప్పుడు హాంకాంగ్ ఇష్యూస్ వల్ల యూఎస్ చైనా యొక్క ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. లేకపోతే దాంట్లో ఏదైనా మార్పులు చేయొచ్చు అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ దాంట్లో ఏదైనా జరిగినా సరే మార్కెట్స్ అనేవి పడిపోవచ్చు. తర్వాత వ్యాక్సిన్ అప్డేట్స్. సో, రోజు కూడా ఏదో ఒకటి ఇక్కడ మేము కనుక్కున్నాం, అది మేము కనుక్కున్నాం అని చెప్పి వ్యాక్సిన్ అప్డేట్స్ వస్తా ఉన్నాయి. బట్ ఏ రోజైనా సరే అవి రాంగ్ అని గనక ప్రూవ్ అయింది అని అనుకోండి. ఎందుకంటే వ్యాక్సిన్ యాక్చువల్ కరోనా వైరస్ కంటే కూడా వీళ్ళు తయారు చేసే వ్యాక్సిన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ఒకవేళ చనిపోతే ఆ చనిపోయే డెత్ రేట్ అనేది అరౌండ్ 1%, 2% అలాగా మినిమల్ క్వాంటిటీ ఉంటుంటే ఆ వ్యాక్సిన్ వాడడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. సో, అందుకోసం అని చెప్పి ఆ వ్యాక్సిన్స్ తయారు చేసేది చాలా స్టాండర్డైజ్డ్ వ్యాక్సిన్ అండ్ హ్యూమన్ ట్రయల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈజీగా 1 ½ టు 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ పడుతుంది. సో, ఆలోపు మీకు అప్డేట్స్ రాని రోజుల్లో గూడా మార్కెట్‌ని పడేయడానికి ట్రై చేస్తా ఉంటారు. అండ్ కొన్ని రోజులు తర్వాత ఇక రాదు అని జెప్పి వెక్స్ అయిపోయినా సరే మార్కెట్ అనేది ఒక షార్ప్ ఫాల్ రావచ్చు. అండ్ అలాగే ఇవన్నీ అన్‌సర్టెయిన్ థింగ్స్. ఇవి జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ సర్టెయిన్ థింగ్స్ కూడా ఉన్నాయి మార్కెట్ పడడానికి రీజన్స్. సో, ఆ సర్టెయిన్ థింగ్స్ ఏంటంటే మొన్నటిదాకా మనం ఒక కాలిక్యులేషన్ జేసుకున్నాం.
సో, మీకు ఆల్రెడీ అంతకుముందు పడిపోయినప్పుడు, ఫాలొచ్చినప్పుడు అన్‌సర్టెనిటీ కాస్త సర్టెనిటీ కింద మారింది గాబట్టి మార్కెట్ పెరిగింది అని జెప్పాను. సో, ఇప్పుడు సర్టెనిటీ ఏదైతే ఉందో, ఆ సర్టెనిటీ రాంగ్ అని ప్రూవ్ అయితే, మొన్నటిదాకా మనం బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాం. సో, ఇందాక నేను చూపించినట్టు ఆటో సెక్టార్‌లో ఇంత 50-60% ఫాల్ ఉంటది. సో, ఇట్లాగా అంటే వాళ్ళ రెవెన్యూస్. సో, ఇంత ఫాల్ ఉంటది అని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు గదా! ఆ ఎక్స్‌పెక్టేషన్ కంటే కూడా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్స్ పడతాయి. లేదా బ్యాంక్రప్సీ. ఆల్రెడీ చాలా వరకు అందరూ గూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే బిజినెస్‌లు జేస్తూ ఉంటారు. వాళ్ళు గనక బ్యాంక్రప్సీ కింద గనక మారిపోతే, ఎందుకంటే బిజినెస్‌లేం జరగట్లేదు గదా! బయట చాలా వరకు తక్కువగా జరుగుతుంది. సో, అందుకని ఆ బ్యాంక్రప్సీ గనక ఎక్కువైపోతే అప్పుడు కూడా మళ్ళీ కొలాప్స్ ఒస్తుంది. అండ్ అలాగే ఎండ్ ఆఫ్ బయింగ్ సపోర్ట్ ఇన్ అన్‌సర్టెనిటీస్. సో, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కానివ్వండి, లేదా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ అవ్వచ్చు, లేదా కొంతమంది డీఐఎస్ అవ్వచ్చు, వీళ్ళందరూ గూడా మార్కెట్‌ని బై చేసుకుంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు పబ్లిక్ వల్ల అవ్వదు. షేర్స్ పడకుండా ఆపడం, లేకపోతే పెరిగేటట్టు చేయడం పబ్లిక్ వల్ల అవ్వదు. ఎందుకంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది యూజువల్‌గా 5% మధ్యలోనే ఉంటుంది ఒక కంపెనీకి. మిగిలిన 70% ఆఫ్ ది థింగ్ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఎస్ దగ్గర, డీఐఎస్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఇట్లా పెద్ద పెద్ద ఎంటిటీస్ దగ్గర ఉంటుంది. సో, వాళ్ళు గనక ఈ సపోర్ట్ ఇవ్వడం ఆపేశారు అనంటే దట్స్ ఇట్. నెక్స్ట్ ఫాల్ అనేది వచ్చేస్తుందనమాట. సో, అందుకోసమని ఇప్పటిదాకా నేను ఏదైతే షేర్స్ కొనుక్కొనున్నానో ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు జీరో. జీరో దగ్గరికి నేను నా హోల్డింగ్స్ తీసుకొచ్చేసాను. కొంతవరకు ఉన్నాయి. చాలా మినిమల్ క్వాంటిటీ ఉన్నాయి. అవి తప్ప మిగిలిన షేర్స్ అన్నీ కూడా అమ్మేసాను. అండ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్. సో, ఇది నా వ్యూస్ అండ్ ప్లాన్ అనమాట. సో, మీరు కూడా ఇందులో ఏదైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. అండ్ మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మీరు రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాని నుంచి అర్థం చేసుకొని మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.